రాష్ట్ర మంత్రులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. మంత్రుల పనితీరును తాను ప్రత్యేకంగా మానిటర్ చేస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ఇన్ఛార్జ్ మంత్రులు ఇంకా కొందరు జిల్లాలకు వెళ్లకపోవడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వద్దకు ఏదైనా దస్త్రం వచ్చి ఎంతసేపు పెండింగ్ లో ఉంటుందో ప్రతిదీ తనకు తెలుసని ఈ సందర్భంగా చెప్పారు. మంత్రివర్గ సమావేశం ముగిశాక ఢిల్లీ పరిణామాలు, తాజా అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చ జరిపారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు సీఎం తెలిపారు. మంత్రులుగా ప్రభుత్వ పరంగా ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందో సమాచారం తెప్పించుకుంటున్నట్లు వివరించారు. 6 నెలల పనితీరుపై 3 మాత్రమే సెల్ఫ్ అప్రైజల్ ఇచ్చారని సీఎం వెల్లడించారు. రామానాయుడు, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాసులు మాత్రమే సెల్ఫ్ అప్రైజల్ అందజేశారని అన్నారు. మంత్రులు ఫీల్డ్ విజిట్స్ పెంచాలని సూచించారు. సోషల్ మీడియాను కొందరు మంత్రులు సద్వినియోగం చేసుకోవట్లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కక్ష సాధింపులు కాకుండా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో అవిశ్వాసం పెట్టే సమయం కుదింపు దస్త్రాన్ని తిరస్కరించారు. సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు కొనసాగించాలని నిర్ణయించారు. శాఖల్లో దస్త్రాలు పేరుకుపోతూ ఉండటం, మంత్రులు సక్రమంగా సాంకేతికత వినియోగించుకోకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల పనితీరును తాను ప్రత్యేకంగా మానిటర్ చేస్తున్నానని తెలిపారు. మంత్రి వద్దకు ఏదైనా దస్త్రం వచ్చి ఎంతసేపు పెండింగ్లో ఉంటుందో ప్రతిదీ తనకు తెలుసని అన్నారు. ఇన్ఛార్జి మంత్రులు ఇంకా కొందరు జిల్లాలకు వెళ్లకపోవడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సున్నితమైన అంశాలపై ఒక్కోసారి మంచి ఉద్దేశంతోనే మాట్లాడినా కొందరు చెడుగా తీసుకువెళ్తారని అన్నారు. గతంలో వ్యవసాయం దండగా అని తాను అననే మాటని అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేశారని మంత్రుల వద్ద గుర్తు చేసుకున్నారు. ఇవాళ అంబేద్కర్ విషయమై ఢిల్లీలో జరుగుతున్న వ్యవహారం ఈ తరహాలోనే ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్కు తగిన గౌరవం లభించలేదని, వారి పాలనలోనే అంబేద్కర్ ఓటమి పాలయ్యారని ప్రస్తావించారు. రాబోయే తరానికి దిక్సూచి క్రీడా యాప్ అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. దేశంలో డిజిటల్ సర్టిఫికేట్స్ అందించే తొలి రాష్ట్రం ఏపీ అని వ్యాఖ్యానించారు. ఆధునిక సాంకేతికతను అందుకుని క్రీడా రంగంలో కూడా నూతన ఆవిష్కరణలకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని మంత్రి స్పష్టం చేశారు. క్రీడాకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందించే దిశగా రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలు చేపడుతున్నామని రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయవాడ లెమన్ ట్రీ హోటల్లో నిన్న క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్రీడా యాప్ను, క్రీడా పాలసీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికతను అందుకుని క్రీడారంగంలో కూడా నూతన ఆవిష్కరణలకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. క్రీడా సంఘాలకు, క్రీడాకారులకు క్రీడా పోటీల సమాచారానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని అందించే దిశగా క్రీడా యాప్ను ఆవిష్కరించడం జరిగిందన్నారు. క్రీడా యాప్ ద్వారా క్రీడాకారులకు ఏ విధమైన మెరుగైన సేవలు అందించాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నూతన సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీట వేస్తారని, ఆయన సూచనల మేరకు రాష్ట్రంలో రాబోయే కాలంలో క్రీడాకారుల భవిష్యత్తుకు గట్టి పునాదులు వేసే విధంగా కార్యకలాపాలు చేపడతామని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ముఖ్యమంత్రి నూతన ఆలోచనలను పొందుపరిచి ఎన్నో విషయాల కలయికగా రాబోయే తరానికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా క్రీడా పాలసీ తయారు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రోత్సాహాల విషయంలోనూ, ఉద్యోగ అవకాశాల విషయంలోనూ క్రీడా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో జాతీయ స్థాయిలో క్రీడలను ఎలా ప్రోత్సహించాలి, అమరావతి కేంద్రంగా 2027లో జాతీయ క్రీడా పోటీలు నిర్వహించే విధంగా అడుగులు వేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఒక క్రీడా శాఖ అనేది లేకుండా పోయిందన్నారు. ఎన్నో అవమానాలను క్రీడాకారులు అసోసియేషన్ వారు ఎదుర్కొన్నారని తెలిపారు. గత ప్రభుత్వం ద్వారా క్రీడా రంగంలో ఉన్న అందరికీ 5 సంవత్సరాలు కన్నీళ్లే మిగిలాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే క్రీడా పాలసీ, క్రీడా యాప్ తీసుకుని రావడం జరిగిందని తెలియజేశారు. ఎన్నో అవమానాలు భరించిన క్రీడాకారులు అయితేనేం, అసోసియేషన్స్కి అయితేనేం, కోచెస్ అయితేనేం, క్రీడల్లో ఉండే రంగాలందరికీ 5 సంవత్సరాలు కన్నీళ్ళే మిగిలిస్తే వచ్చిన 6 నెలల్లోనే క్రీడా పాలసీ అయితేనేం, ఈరోజు క్రీడా యాప్ను కూడా శాప్ తరఫున తీసుకొని రావడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, రాత్రికి రాత్రే మన జీవితాల్లో ఏం మార్పులు రావు, కానీ ఒక మహోన్నతమైన వ్యక్తి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఈ శాఖాపరంగా పనిచేసే సిస్టమ్ను ఏర్పాటు చేస్తే రాబోయే భావితరాలకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే మేమందరం ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా 2 డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, అలాగే మాకు చైర్మన్గా వచ్చినారు. మీ అందరి ప్రోత్సాహం కావాలి. ముఖ్యంగా అసోసియేషన్ సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే కేవలం ప్రభుత్వాలు ఇచ్చే ఇన్సెంటివ్స్, ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సాహకాలే కాకుండా వాళ్ళు 365 రోజుల్లో కేవలం రాష్ట్ర ప్రభుత్వమో కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధులతోనే ఆటలు ఆడాలా, దానిలోనే ప్రోత్సాహకాలు తీసుకోవాలనుకోకుండా వాళ్ళు అసోసియేషన్ సభ్యులు కూడా ఈ రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ 6 నెలల్లోనే
కబడ్డీ అనుకోండి, ఖోఖో అనుకోండి, అలాగే క్రికెట్ విషయంలోనైతే అన్ని గేమ్స్ల విషయంలో అన్ని జిల్లా కేంద్రాల నుంచి గ్రామీణ స్థాయి వరకు ప్రోత్సాహం ఇస్తున్న అసోసియేషన్ సభ్యులకు మరొక్కసారి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీరందరూ సంతోషంగా ఉంటే రాష్ట్రం ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల్లోని క్రీడా లోకంలో పెను మార్పులు వస్తాయని. వరద ప్రభావిత 10 జిల్లాల్లో రైతుల రుణాలను రీషెడ్యూల్ చేసే ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే రాజధాని అమరావతిలో 45 ఇంజనీరింగ్ పనులను 33,137.98 కోట్లతో చేపట్టడానికి ప్రభుత్వం CRDAకు అనుమతి ఇచ్చింది. 3 ఏళ్లలో నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్దేశించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గత ప్రభుత్వం రద్దు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించింది. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం నిర్వహించిన మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. మంత్రివర్గ సమావేశంలో 21 అంశాలపై చర్చ జరిగినట్లు మంత్రి తెలిపారు. విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలో 30/8/2024 తర్వాత వరద ముంపునకు గురైన ప్రాంతాల రైతులకు రుణాలు రీషెడ్యూల్ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. అలాగే 50,000 రూపాయల లోపు రుణాలపై స్టాంపు డ్యూటీ, యూజర్ ఛార్జీలు మినహాయించాలని నిర్ణయించిందన్నారు. 2024-25లో ధాన్యం సేకరణ నిమిత్తం మార్క్ ఫెడ్కు 1000 కోట్ల అదనపు రుణాన్ని జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి పొందేందుకు గాను ప్రభుత్వ హామీని పొడిగించడంతో పాటు నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు బదిలీ చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 6-7 గంటల్లోనే రైతులకు సొమ్ము చెల్లిస్తున్నారని తెలిపారు. జలజీవన్ మిషన్ పథకం కింద 11,400.8 కోట్ల విలువైన 44,195 పనులకు టెండర్లను రద్దు చేసి మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్నారు. ఇప్పటి వరకు కూడా పనులు ప్రారంభించని 25% కంటే తక్కువైన పనులు 44,195 పనులు ఉన్నాయి. వాటి విలువ 11,400 కోట్ల రూపాయలు. వాటిని టెండర్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్లో పిలిచే విధంగా అనుమతి ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 33,717 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. పైపులు సప్లై చేస్తాం కానీ లేదా కొంత పని ప్రారంభించడం కానీ వాటన్నిటినీ కూడా నిర్దిష్ట సమయంలో పూర్తి చేయడానికి అనుమతి మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దీంట్లో ప్రధానంగా 3 ప్రాజెక్టులు, పులివెందుల్లో త్రాగునీటి ప్రాజెక్టు, అదేవిధంగా ద్రోణాచలం ఉద్దానం. అంటే ఇక్కడ తీవ్ర నీటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ని కంటిన్యూ చేసి కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా అస్తవ్యస్తంగా ప్లాన్ చేయబడ్డ జల్ జీవన్ మిషన్ పనులన్నింటినీ కూడా పునః పరిశీలించి అక్కడ ప్రజల అవసరాల కోసం తర్వాత ఒక సస్టైనబుల్ నీటి వనరుల్ని పరిశీలించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాకోకుండా ఈ ప్రాజెక్టుల్ని మళ్ళీ తిరిగి ఎస్టిమేట్ చేయడానికి లేదా డిజైన్ చేయడానికి నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. 24-25 ఏడాదిలో కొనసాగుతున్న వరి సేకరణ కార్యకలాపాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్కి 1000 కోట్ల అదనపు రుణాన్ని జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుండి పొందేందుకు గాను ప్రభుత్వ హామీని పొడిగించడంతో పాటు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్కు బదిలీ చేసేందుకు చేసిన ప్రతిపాదన మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీని మూలంగా ఎప్పుడూ లేని విధంగా కొంతమంది రైతులకు ధాన్యం సరఫరా చేసిన 6-7 గంటల్లో కూడా సొమ్ము చెల్లించిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను బీసీ వసతి గృహాల పనితీరు మెరుగుపరిచేందుకు త్వరలో ఇన్స్పెక్షన్ యాప్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు. వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని ప్రకటించారు. గురువారం ఆమె జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు తరచూ వసతి గృహాలను తనిఖీ చేయాలన్నారు. అక్కడి పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలన్నారు. ఇందుకోసం పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. స్వచ్ఛంద కార్పొరేషన్ సహకారంతో వసతి గృహాల్లో మరుగుదొడ్లను నిర్మిస్తామని వివరించారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చేవారిని ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. తెదేపా బలం కార్యకర్తలేనని, వారే పార్టీని కాపాడారని, వారి మనోభావాల్ని దృష్టిలో పెట్టుకునే నాయకులు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం సుదీర్ఘకాలం అధికారంలో ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందని స్పష్టం చేశారు.
టీడీపీ ప్రభుత్వ నమోదుపై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా గ్రామస్థాయి కార్యకర్తల వరకు అందరితో గురువారం సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఇప్పటి వరకు 76 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని అన్నారు. ఈ నెల 30 లోపు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. సభ్యత్వం తీసుకున్న వారికి వచ్చే ఏడాది జనవరి నుంచి బీమా అమలవుతుందని అన్నారు. ఈలోపు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరపున 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఇప్పటి వరకు 1 లక్ష రుసుము చెల్లించి 685 మంది శాశ్వత సభ్యత్వం తీసుకోగా ఇందులో మంగళగిరి అగ్రస్థానంలో ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. త్వరలోనే మిగిలిన నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గురువారం భేటీ అయ్యారు. పురపాలక శాఖ మంత్రి నారాయణతో కలిసి ఆయన రాష్ట్ర సచివాలయంలో చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సీఎం వక్ఫ్ బోర్డు నిర్వహణపై చర్చించారు. కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గురువారం పురపాలక మంత్రి నారాయణతో కలిసి సీఎం చంద్రబాబును అమరావతి సచివాలయంలో కలిశారు. వక్ఫ్ బోర్డు నిర్వహణతో కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అజీజ్కు సీఎం ఈ సందర్భంగా సూచించారు. అనంతరం మంత్రులు నారాయణ, రామనారాయణ రెడ్డి, ఫరూక్తో అజీజ్ భేటీ అయ్యారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు 5 రోజుల పాటు భవానీ దీక్షల మాలా విరమణ కార్యక్రమానికి పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలిపారు. భవానీ దీక్ష మాల విరమణల్ని పురస్కరించుకుని నగరం నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి మరియు ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భవానీ భక్తులు విచ్చేసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో భవానీలు, భక్తులు మరియు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరియు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి ఆస్కారం లేకుండా మరియు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. భవానీ దీక్ష విరమణను పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి బందోబస్తు విధులు నిర్వహించేందుకు వచ్చిన పోలీసు అధికారులకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భవానీ భక్తుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శాఖాపరంగా పాటించవలసిన నియమ నిబంధనల గురించి ఎన్టీఆర్ జిల్లా నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు వివరించి తగు సూచనలు మరియు సలహాలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి దీక్ష పూని భక్తితో వచ్చే భవానీల పట్ల మర్యాదగా నడుచుకుని వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా విధులు నిర్వహించి వారికి సహకరించాలని తెలియజేశారు. సెక్టార్ అధికారులు, వారి సెక్టార్లో నియమించబడిన సిబ్బంది అందరూ సమర్థవంతంగా విధులు నిర్వహించే విధంగా అప్రమత్తం చేయాలని, సెక్టార్ పరిధిలో రద్దీని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ సిబ్బందిని అప్రమత్తం చేస్తూ అధికారులకు సమాచారం అందించాలన్నారు. బందోబస్తు నిర్వహించే సమయంలో ఏదైనా సమస్య వస్తే వెంటనే కమాండ్ కంట్రోల్కు చెప్పాలని తెలియజేశారు. భవానీ దీక్షల సందర్భంగా వచ్చే భవానీలకు ఎటువంటి ట్రాఫిక్ అవాంతరాలు కలగకుండా, ఇబ్బందులు లేకుండా అప్రమత్తంగా, సమర్థవంతంగా పోలీసు అధికారులు మరియు సిబ్బంది విధులు నిర్వహించాలని అన్నారు. భవానీ దీక్ష విరమణ బందోబస్తు డ్యూటీలను 2 షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా అమ్మవారి అంతరాలయం పరిసర ప్రాంతాలు, కొండ దిగువన క్యూలైన్లు, విరుముడి విరమణ ప్రదేశాలు, హోమగుండాలు, ప్రసాదం కౌంటర్లు, కనకదుర్గ నగర్, రైల్వే స్టేషన్, పండిట్ నెహ్రూ బస్టాండ్ మరియు ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు జేబు దొంగతనాలు, గొలుసు దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక క్రైమ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం సుమారు 4600 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బందిని వినియోగించడం జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున నగరంలో ఈ నెల 23వ తేదీన సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా తెలిపారు. చర్చ్ ఫాదర్లు, మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేద్దామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున నగరంలో ఈ నెల 23వ తేదీన నగరంలోని A+ కన్వెన్షన్లో సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త వెంకటేష్, మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్ సిహెచ్ శ్రీధర్, క్రిస్టియన్ కార్పొరేషన్ ఎండీ రాజశేఖర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని A+ కన్వెన్షన్లో ఈ నెల 23వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరయ్యే సెమీ క్రిస్మస్ వేడుకలను విజయవంతం చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ఎన్టీఆర్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన క్రైస్తవ మత పెద్దలు, వివిధ చర్చిలకు చెందిన ఫాదర్లు, క్రైస్తవ సంఘాల నాయకులు వేడుకలకు హాజరు కానున్నారని అన్నారు.
ఆర్సీఎం, సిఎస్ఐ, బాప్టిస్ట్, బిషప్, లూథరన్, ఇండిపెండెంట్ చర్చ్ ఫాదర్స్, క్రైస్తవ విశ్వాసులతో వైభవంగా నిర్వహించనున్న సెమీ క్రిస్మస్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొని సామూహిక క్యాండిల్ లైట్ సర్వీసును నిర్వహించి క్రిస్మస్ కేకును కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. సాధ్యమైనంత మేరకు చర్చి ఫాదర్లు, మత పెద్దలు డ్రెస్ కోడ్ను పాటించి వేడుకలకు హాజరయ్యేలా చూడాలన్నారు. వేడుకల ప్రాంగణంలో క్రిస్మస్ ట్రీస్లు, స్టార్స్తో అందంగా ఆకర్షణీయంగా అలంకరించాలన్నారు. ముఖ్యమంత్రితో పాటు సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొనే రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులకు ప్రోటోకాల్ ప్రకారం సిట్టింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రితో పాటు హైటీ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఆహ్వాన పత్రాలతో పాటు పాసులను అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పాలనా సౌలభ్యం కోసం విరివిగా వినియోగించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్టీజీఎస్ సీఈఓ కె దినేష్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పెద్ద ఎత్తున వినియోగించుకుని పాలన మరింత పారదర్శకంగా ప్రజలకు మరింత చేరువయ్యేలా చేయాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు. న్యూఢిల్లీలో గురువారం గూగుల్ కార్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై జరిగిన వర్క్షాపులో ఆర్టీజీఎస్ సీఈఓ కె దినేష్ పాల్గొన్నారు. ఇటీవలే రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీతో గూగుల్ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వ శాఖల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి ఉన్న అవకాశాలు, యాస్ కేసెస్, ప్రభుత్వ ప్రాధాన్యాలు తదితర అంశాలపై గూగుల్ ఢిల్లీలో వర్క్షాప్ నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వస్తున్న మార్పులు, ప్రభుత్వ శాఖల్లో దాని ఉపయోగిత ఆవశ్యకత తదితర అంశాలపై గూగుల్ అధికారులతో ఆర్టీజీఎస్ సీఈఓ, ఆ సంస్థ అధికారుల బృందం చర్చించింది. ప్రభుత్వ సేవలన్నీ కూడా ప్రజలకు కేవలం ఒకే చోట అందేలా ఒక సింగిల్ సెర్చ్ బార్ సదుపాయం ప్రజలకు కల్పించాలని రాష్ట్ర ఐటీ మరియు ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ సంకల్పించారని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం సొంత చాట్ జీపీటీ ఏర్పాటు చేసుకోవడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీతో ప్రజలకు కావలసిన ధ్రువపత్రాలపైన జనన, మరణ, కుల, ఆదాయ, నివాస, విద్యార్హతల సర్టిఫికెట్లను డిజిటల్ సేవలతో సులభంగా చేయాలనే దిశగా రాష్ట్ర ఐటీ శాఖ పనిచేస్తోందని, ఈ దిశగా కూడా గూగుల్ సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వ సేవలు పొందటానికి ప్రజలు ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కోకుండా ప్రజలకు సరళతరంగా సేవలు అందేలా చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలవుతున్నా ప్రజలకు సంక్షేమ పాలన అందించడంలో పాలకులు విఫలమయ్యారని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ విమర్శించారు. గుణదల్లోని ఆయన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారని గుర్తు చేశారు. కానీ సూపర్ 6 పేరుతో ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో అటర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తూర్పు నియోజకవర్గం పరిధిలో అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తు చేశారు. రోడ్లు, పార్కులు, డ్రైనేజీలు ఇలా సకల వసతులు ఏర్పాటు చేశామన్నారు. నగరంలో షాదీఖానా ఏర్పాటు కోసం వైఎస్ఆర్సీపీ కృషి చేసిందన్నారు. కోటి రూపాయల నిధులతో షాదీఖానా నిర్మాణం చేపట్టామని తెలిపారు. 19 తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఆ రోజు మా తూర్పు నియోజకవర్గ మైనారిటీ సోదరీమణులు అందరూ గారా మేము కార్పొరేషన్ ఎలక్షన్ టైంలో ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగింది మమ్మల్ని ఒకే ఒకటి, మాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా ప్రాంతంలో తూర్పు నియోజకవర్గంలో షాదీఖానా అనేది ఏర్పాటు చెయ్యాలి అని చెప్పని ఆ రోజు మా 19వ డివిజన్ ప్రజానికం ప్రతి ఒక్కరి గారు కోరుకుంటే, కార్పొరేషన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత స్వయాన నేనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ లబ్బిపేట ప్రాంతంలో ఎక్కువ శాతం మైనారిటీ సోదరీమణులు ఉన్నారు, మేము ఒక స్థలం చూసాము కానీ అది ఆర్ఎన్బి విభాగానికి సంబంధించింది, దాని నుంచి మాకు మీరు కనుక ఆ స్థలం ఇప్పిస్తే మా తూర్పు నియోజకవర్గ సోదరుల ఒక మైనారిటీ సోదరుల ఒక చిరకాల కోరికైన షాదీఖానా నిర్మాణం మేము చేపడతాము అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన వెంటనే అప్పటికప్పుడు అధికారులు పిలిపించి, ఆ రోజు కలెక్టర్గా ఇంతియాజ్ గారు ఉన్నారు, ఇంతియాజ్ గారికి వెంటనే ఆర్డర్స్ ఇచ్చారు. వెంటనే ఆర్ఎన్బి వాళ్ళు కావాలంటే వేరే స్థలం ఇవ్వండి, ఈ స్థలం మైనార్టీ సోదరులకి షాదీఖానా కోసం మీరు ఇవ్వండి అని చెప్పని ఆ రోజు ఇంతియాజ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పడం జరిగింది.
విపత్కర పరిస్థితుల్లో భద్రతా చర్యలు తీసుకోవడంలో పోలీసులు రైల్వే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని సిఎస్ఈడబ్ల్యూ డీసీపీ ఎస్వీడీ ప్రసాద్ సూచించారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే దిశగా రైల్వే సిబ్బంది మెలకువగా ఉండాలని వివరించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో గురువారం రాత్రి ఆక్టోపస్ ఎన్టీఆర్ జిల్లా పోలీసు సంయుక్త ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైలు ప్రయాణాల్లో భాగంగా ఉగ్రదాడులు ప్రమాదాలు జరిగే సమయంలో పోలీసులు రైల్వే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. వెంటనే సిబ్బంది ప్రతిస్పందించి ప్రయాణికులకు అండగా నిలవాలని సూచించారు. ప్రముఖులు రైలు ప్రయాణాలు చేసే సమయాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే దిశగా రైల్వే సిబ్బంది మెలకుగా ఉండాలని వివరించారు. వివో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న వివో X200 సిరీస్ మార్కెట్లోకి విడుదలైంది. ఏలూరు రోడ్లోని దారాస్ షోరూంలో ఫిలిం అసోసియేట్ డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ సతీష్ అడ్డాల లాంఛనంగా ఆవిష్కరించారు. ఐఫోన్ కన్నా ఎక్కువ ఫీచర్స్ ఉన్న వివో X200 సిరీస్ ను విజయవాడ ప్రజలు కొనుగోలు చేయాలని సూచించారు. ఏలూరు రోడ్లోని దారసు షోరూంలో VX2000 సిరీస్ను ఆవిష్కరించారు. ఫిల్మ్ అసోసియేట్ డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ సతీష్ అడ్డాల, మిస్ ఆంధ్రప్రదేశ్ విన్నర్ ఆయేషా కమల్, రన్నర్ అప్ హర్షిత దండా, లక్ష్మీ భార్గవితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సతీష్ అడ్డాల మాట్లాడుతూ 8K రీసొల్యూషన్ అవుట్పుట్ను ఇచ్చే విధంగా కెమెరా ఫీచర్స్ ఉన్నాయని చెప్పారు. 90,000 రూపాయలకే ఈ తరహా ఫీచర్స్తో వివో X2000 సిరీస్ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. ఈ ఫోన్తో సినిమాలు కూడా తీయవచ్చని అన్నారు. కానీ మేము లో బడ్జెట్లో ఫోన్లో కూడా మేము ప్రొఫెషనల్ అవుట్పుట్ ఇచ్చే కెమెరా ఒకటి లాంచ్ అయింది, ఫోన్ ఒకటి లాంచ్ అయింది వివోలో. అది మీ సినిమా వాళ్ళు లాంచ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశం మీద ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది. నిజంగా అనుకున్నాను, అంటే ప్రొఫెషనల్ కెమెరానే కదా, ఫోనే కదా, దాంతో దీన్ని ఎలా కంపేర్ చేస్తారనుకున్నాను. బట్ ఇప్పుడు నేను 1 అవర్ నాకు డెమో చూపించారు వివో కంపెనీ వాళ్ళు కానీ దారాస్ నాని గారు కానీ. ఎక్సలెంట్ అండి. దాంట్లో పోర్ట్రేట్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నిజంగా చెప్పాలంటే ఒక 8K రెజల్యూషన్ కెమెరా అంటే మినిమం ఒక 4-5 lakhs ఖర్చు పెట్టాలి. అది జస్ట్ 90,000లో ఆ అవుట్పుట్ ఇచ్చే ఫోన్ ఒకటి లాంచ్ చేయడం అనేది చాలా వండర్గా ఉంది. నాకు తెలిసి చాలామంది ఐఫోన్ S24 అని ఆల్ట్రా అని సామ్సంగ్ అని అలా చెప్తూ ఉంటారు కదా, అన్నిటికన్నా ద బెస్ట్ ఫోటోగ్రఫీ ఫోన్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి సినిమా కూడా తీసేయచ్చు ఆల్మోస్ట్, ఎందుకంటే సెన్సార్లో ఒప్పుకోరు కాబట్టి తీయకూడదు. బట్ చాలా ఎక్సలెంట్గా ఉంది, అమేజింగ్ రిజల్ట్. ఒక్కసారి మీరు డెమో చూసినాక మీ ఒపీనియన్ చేంజ్ చేసుకుంటారు. అంటే ఐఫోన్ అని కానీ సామ్సంగ్ అని కానీ అందరూ బ్రాండింగ్ వాల్యూ అనేది చూస్తారు కదా, అవుట్పుట్ వాల్యూ కూడా చూడాలి. ఒకసారి మీరు అందరూ వచ్చి దారాస్కి వచ్చి ఈ అవుట్పుట్ మీరు చూసి కెమెరాను ఒకసారి టెస్ట్ చేసి మీరు పర్చేస్ చేయండి, మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అనంతరం దారాస్ నాని మాట్లాడుతూ 70,000 నుండి 90,000 రూపాయల ధరలతో ఈ ఫోన్ అందుబాటులో ఉందన్నారు. ఫ్రీ బుకింగ్ ఆఫర్ కింద 10% క్యాష్ డిస్కౌంట్, 10% అప్గ్రేడ్ బోనస్ ఇస్తున్నామని చెప్పారు. ఐఫోన్ కన్నా మంచి ఫీచర్స్ ఇందులో ఉన్నాయని అన్నారు. అండి, నేను దారాస్ నాని, దారాస్ మొబైల్స్ నుంచి ఈరోజైతే వివో X200 Pro లాంచ్ చేయడానికైతే మనకి మిస్ ఆంధ్ర 2024 విన్నర్స్ ఎవరున్నారో వాళ్ళు మనతో పాటు ఉన్నారు. అండ్ సతీష్ అడ్డాల కో డైరెక్టర్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సో ఇదో ఫోన్ వచ్చేసరికి బెస్ట్ ఫోన్, DSLR వాడదాం అనుకునే వాళ్ళు కూడా ఈ ఫోన్ సరిపోతుందన్నమాట. విత్ RGSS లెన్స్తో పాటు అయితే ఈ ఫోన్ వస్తుంది. 95,000 బడ్జెట్లో ఈ ఫోన్ అయితే ఉంది. 70,000 నుంచి 95,000 వరకు రేంజ్ అయితే ఉన్నాయన్నమాట. ప్రీ బుకింగ్ ఆఫర్ కింద అయితే మనం 10% క్యాష్ డిస్కౌంట్ అండ్ 10% అప్గ్రేడ్ బోనస్ అండ్ TWS బ్లూటూత్ ఇవన్నీ కూడా ఇస్తాము. కానీ స్టాక్స్ అయితే చాలా లిమిటెడ్గా ఉన్నాయండి. ది బెస్ట్ ఫోన్ అన్నమాట. ఫోన్ చూస్తే కనుక మీరు విత్ హై సెన్సార్తో పాటు వస్తుంది. 94000 MediaTek ప్రాసెసర్తో చాలా ప్రీమియం లుక్ అయితే ఉంది. ఐఫోన్ కన్నా కూడా ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి కెమెరాగా చూస్తే కనుక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.